ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసి ఉన్న గదిలో వారు సమావేశం అయ్యారు. వారు సమావేశం అయినప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. ఆయన మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. The resurrection of the Lord brings peace in our lives. అంటే యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలోకి సమాధానం తీసుకుని వస్తుంది. సమాధానం తీసుకుని రావటం అంటే అర్థం ఏమిటి అంటే, సమాధానము అన్న పదానికి లోకంలో చాలా అర్థాలు ఉన్నాయి. సమాధానం అంటే ల్యాక్ ఆఫ్ వైలెన్స్, లేకపోతే అబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్ అనుకుంటారు. అంటే కలహాలు లేకపోతే సమాధానంగా ఉన్నట్లు అనుకుంటారు. కానీ యేసు ప్రభువు వాడినటువంటి షలోమ్ అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదం, లేకపోతే ఈరోజు అరబీ భాషలో మాట్లాడుతూ ఉంటారు అస్సలాము అలైకుం అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదము ఒకటే. షలోమ్ అన్న పదానికి ఈరోజు లోకంలో వాడే సలాం అన్న పదానికి ఉన్న తేడా చెప్తాను, వినండి. షలోమ్, యేసు ప్రభువు వాడిన షలోమ్ అన్న పదము చాలా గంభీరమైన పదం. ఎందుకు అంటే ఇట్ టాక్స్ అబౌట్ హార్మనీ, అంటే సమన్వయాన్ని, సమానత్వాన్ని చూపించే పదము అది. ఇట్ టాక్స్ అబౌట్ ట్రాంక్విలిటీ అంటే ఎలాంటి అన్ని సదుపాయాలు, అన్ని రిసోర్సెస్. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు అని అంటారు కదా, అక్కడ వాడిన పదం అది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అలాంటి అనుభవాన్ని షలోమ్ అని పిలవచ్చు. షలోమ్ అని అన్నప్పుడు కేవలము మనకున్నటువంటి ఇబ్బందులు లేకపోయేది కాదు. షలోమ్ అన్న అనుభవం ఎలాంటి అనుభవం అంటే ఫుల్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయము రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. న్యాయము మాత్రమే రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. విజయోత్సవంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు షలోమ్ అని పిలవాలి. అన్ని రకాల సదుపాయాలు లేకపోతే వనరులు మనకు మన జీవితాన్ని చాలా ఆనందమయంగా జీవించటానికి ఉపయోగపడే అన్ని రకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, అలాంటి అనుభవాన్ని షలోమ్ అనుభవం అంటారు. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు షలోమ్ అని పలికాడు. ఎందుకు పలికాడు అంటే